బ్రేకింగ్ న్యూస్ కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్తను హత్య చేసేందుకు భార్య శిల్పారెడ్డి సుపారీ గ్యాంగ్ కు 10 లక్షలు ఇచ్చి కూడా లవర్తో కలిసి ప్లాన్ చేసింది. ప్రస్తుతం ఈ ఘటనతో కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి చెప్పాలి. అయితే భర్త ఈశ్వర్ రెడ్డి అయితే త్రుటిలో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అయితే సుపారీ గ్యాంగ్ కు 10 లక్షలు ఇచ్చి భర్తను చంపించడానికి పక్కా ప్లాన్ చేసుకుంది శిల్పారెడ్డి. అయితే త్రుటిలో కూడా తప్పించుకుని ప్రాణాలు దక్కించుకున్నాడు ఈశ్వరెడ్డి అని చెప్పాలి. మొదటగా కూడా కారుతో ఢీ కొట్టి కత్తులతో నరకాలని అయితే ప్లాన్ చేసుకున్నారు. ఈ ప్లాన్ ప్రకారమే ముందుగా భర్తనైతే కారుతో ఢీ కొట్టారు. అయితే ఇది గమనించిన వెంటనే కూడా భర్త ఈశ్వరెడ్డి అయితే అక్కడి నుంచి పరారయ్యి కూడా తన ప్రాణాలను అయితే దక్కించుకున్నాడని చెప్పాలి. దీంతో అటు రౌడీ షీటర్కు 10 లక్షల రూపాయల సుపారీ ఇచ్చింది భార్య శిల్పారెడ్డి. తనను అంతమొందించాలనే నేపంతో కూడా అటు శిల్పారెడ్డి తన ప్రియుడితో కలిసి పక్కాగా కూడా అటు సుపారీ గ్యాంగ్తో కలిసి ఈ స్కెచ్ వేసుకున్నారు. ఈ స్కెచ్ వేసిన అనంతరం కూడా అటు భర్త ఈశ్వర్ రెడ్డిని ఒక ప్లేస్కి తీసుకొచ్చి అటు కారుతో ఢీకొట్టానంతరం కత్తులతో నరకాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ ఘటనలో పెను ప్రమాదంలో కూడా త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు ఈశ్వర్ రెడ్డి అని చెప్పుకోవాలి. కారుతో గుద్దిన అనంతరం కూడా అక్కడి నుంచి పరారయ్యి తన ప్రాణాలను కాపాడుకుంటూ బయటపడ్డాడు. అయితే కొన్నేళ్లుగా కూడా భర్త ఈశ్వర్ భార్య శిల్ప మధ్య విభేదాలు అయితే తలెత్తాయి. ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా పనిచేస్తున్న సుధీర్తో శిల్పారెడ్డికి వివాహేతర సంబంధం ఉంది. ప్రధానంగా ఈ ఘటనకి వివాహేతర సంబంధమే కారణంగా కూడా చెప్పొచ్చు. అటు సుధీర్తో ఏర్పడిన వివాహేతర సంబంధం వల్లనే అటు భర్త ఈశ్వర్ రెడ్డిని వదిలించుకోవాలని చూసింది. ఈ నేపథ్యంలోనే సుధీర్తో కలిసి అటు సుపారీ గ్యాంగ్ అయితే ఏర్పాటు చేసింది. 10 లక్షల వాళ్ళకి సుపారీ ఇచ్చి భర్తను ఈశ్వరెడ్డిని పూర్తిగా తొలగించాలని ఇలాంటి ఘోర ఘటనకైతే పక్కా ప్లాన్ చేసింది శిల్పారెడ్డి. అయితే సుధీర్తో శిల్పారెడ్డికి వివాహితర సంబంధం ఉందని తెలిసి కూడా అటు భర్తకు తెలియడంతో హెచ్చరిస్తూ వచ్చారు. దీంతో ఇరువురి మధ్య కూడా కొన్ని వివాదాలు అయితే చెలరేగాయి. ఈశ్వరెడ్డికి తెలిసిన అనంతరం కూడా అతన్ని లేపేయడానికి వీళ్ళైతే ఒక ప్లాన్ వేసుకున్నారు, చంపేయాలి. ఇద్దరికి అడ్డుగా ఉంటున్నారనే నేపంతో కూడా ఒక భార్య తన భర్తను హతం చేసేందుకు వేసుకున్న పక్కా ప్లాన్ ఇది అనే చెప్పుకో. దీంతో భర్తను చంపేందుకు కూడా శిల్పారెడ్డి అయితే ప్లాన్ చేసింది. ఇక రౌడీ షీటర్ ఎవరైతే ఉన్నారో వినయ్కి 10 లక్షలు సుపారీ ఇచ్చేందుకు 14 తులాల బంగారాన్ని కూడా శిల్పారెడ్డి అయితే అమ్మేసింది. ప్లాన్ ప్రకారం కూడా భర్తనైతే కారుతో ఢీ కొట్టారు దుండగులు. అనంతరం అయితే కత్తులతో నరికి చంపాలనుకున్నారు. కారుతో ఢీ కొట్టిన అనంతరమే అటు ఈశ్వరెడ్డి అయితే అక్కడి నుంచి తప్పించుకోవడంతో ప్రాణాలతో త్రుటిలో బయటపడ్డారని చెప్పుకోవాలి. ఇక ప్రొద్దుటూరు లింగాపురానికి చెందిన ఈశ్వరెడ్డి శిల్పారెడ్డి దంపతులు ప్రస్తుతం అయితే పోలీసుల అదుపులో. అటు నాగసుధీర్ రౌడీ షీటర్ వినయ్ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే ఘటనకు సంబంధించి మరింత సమాచారం కడప నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మనం చూడొచ్చు ఏకంగా కట్టుకున్న భర్తనే లేపేయడానికి అయితే ఒక భార్య ప్లాన్ చేసింది. 10 లక్షల రూపాయల సుపారీ కూడా ఇచ్చింది. కేవలం వివాహితర సంబంధం వల్ల ఇదంతా చేసింది అనుకోవచ్చా? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని తొలగించుకునేందుకు ఏకంగా సుపారీ గ్యాంగ్ కు డబ్బులు ఇచ్చి మరి భర్తను చంపేందుకు పొద్దురు చెందినటువంటి శిల్పారెడ్డిని వివాహిత వేసిన స్కెచ్ పోలీసులు పసిగట్టారు. వాటికి సంబంధించి కూడా ఇప్పటికే పొద్దురు సంచలనిస్తుంది. ఎందుకంటే పొద్దురు పట్టణం లింగాపురం గ్రామానికి చెందినటువంటి ఎవరైతే ఉన్నారో శిల్పారెడ్డి ఈశ్వరెడ్డి దంపతులు గత కొంతకాలంగా వీరి మధ్య చిన్న ఘర్షణలు జరుగుతున్నాయి, విభేద కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో పొద్దుటూరుకు చెందినటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి శిల్పారెడ్డి ఎవరైతే ఉన్నారో మహిళ ఆసుపత్రికి వైద్యం కోసం వెళ్ళగా అక్కడ నాగసుధీర్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. వీళ్ళిద్దరి మధ్య మొదలైన పరిచయం వివాహిత సంబంధం దారితీసింది. అయితే భర్త విభేదాల కారణంగా ఎవరైతే సుధీర్కి దగ్గరైనటువంటి శిల్పారెడ్డి గత కొంతకాలంగా ఇద్దరి మధ్య వివాద సంబంధం కొనసాగుతుంది. అయితే ఇక భర్త ఈ విషయం తెలియడంతో ఒకసారిగా వారిద్దరు వాదించి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఇంకా ఎట్టి పరిస్థితులను భర్తను అంతమొందించాలని పక్కా ప్రణాళికతో ప్రియుడు నాగసుధీర్ని కలిసింది. తన దగ్గర ఉన్నటువంటి 14 తులాల బంగారాన్ని కూడా నాగసుధీర్కి ఇచ్చి వాటిని డబ్బుగా మలిచి అక్కడి నుంచి కూడా హిందూపురికి చెందినటువంటి అంటే కడప జమ్మూరుకు చెందినటువంటి ఎవరైతే ఉన్నారో వినయ్ అనే రౌడీ షీటర్ ద్వారా హిందూపురికి చెందిన ఒక సుపారీ గ్యాంగ్ తో 10 లక్షల ఒప్పందం కుదిరించుకొని భర్తను ఎట్టి పరిస్థితులు అంతమొందించాలని గత దాదాపు వారం రోజులుగా పొద్దున మకాం వేసి అక్కడి నుంచి రకరకాల ప్లాన్స్ ఇచ్చారు. మొదట అయితే మాత్రం తనను
పొలం దగ్గర చంపాలని ప్లాన్ చేసినప్పటికీ కూడా అది విఫలం కావడంతో మరోసారి బైక్ పై వెళ్తున్నటువంటి ఈశ్వరెడ్డిని అక్కడి నుంచి కారుతో ఢీకొట్టి అక్కడి నుంచి కత్తులతో చంపాలని ఒక పక్క ప్లాన్ చేస్తున్నారు. అయితే కారుతో వెళ్లి బైక్ ఢీకొట్టడం అక్కడి నుంచి ఎవరైతే ఈశ్వరెడ్డి పరారు కావడంతో అక్కడి నుంచి కూడా వీళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేశారు. అందరూ కూడా పారిపోయారు. అయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించారు భర్త ఈశ్వరెడ్డి. అక్కడి నుంచి పోలీసులు రంగంలో దిగి మొత్తం ప్లాన్ ఛేదించారు. వాటి సంబంధించి కూడా ఎవరైతే ఉన్నారో భార్య శిల్పారెడ్డిని అదుపులో తీసుకొని మొత్తం విచారించడంతో మొత్తం వీళ్ళ ప్లాన్ మొత్తం బయటకు పట్టబయలైంది. వాటి వెంటనే ఎవరైతే ఉన్నారో ప్రియ నాగసుధీర్ అదుపులో తీసుకుని పోలీసు విచారణ చేపడుతున్నారు. అయితే దీని వెనుక మాత్రం కేవలం అక్రమ సంబంధం కోసం భర్తను అంతమొందించాలని భార్య ఇలాంటి ప్లాన్ వేయడం, ఆ ప్లాన్ తో జస్ట్ త్రుడిలో తప్పించుకోవడం, భర్త త్రుడిలో తప్పించుకొని పోలీసు సమాచారంతో మాత్రం ఒక తను ప్రాణపంచబడి చెప్పవచ్చు. అయితే ఇటీవల కాలంలో జరుగుతున్న అవివాహితర సంబంధాలు ఈ నేపథ్యంలో పొదురు చెదరమంటూ కూడా మహిళ ఇలాంటి ఒక ప్లాన్ వేయడం, భర్తని చంపాలని స్కెచ్ గీసి వాటి సంబంధించి అయితే విఫలం కావడం, వాటి సంబంధించి పోలీసు ఛేదించడం కూడా ఇప్పుడు పొదురులో కలకాలం రేపుతుందని చెప్పవచ్చు. అఖిల, శివ, అయితే ప్రస్తుతానికి వీరైతే పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది. సో నేరం అయితే వీరు ఇప్పటి వరకు అంగీకరించారా? ఇంకా ఏమైనా డీటెయిల్స్ బయటపడ్డాయా? అట్లీస్ట్ వీళ్ళే ఉన్నారు, ఇంకా ఎవరైనా వెనక నుండి హత్య చేయించారనేది, అండ్ అలాగే ఈశ్వరెడ్డి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? ఈశ్వరెడ్డి స్వల్ప గాయాలతో బయటపడి కారుతో గుద్దిన తర్వాత స్వల్ప గాయాలతో బయటపడి అక్కడి నుంచి తప్పించుకోవడం జరిగింది. అక్కడి నుంచి కూడా వెంటనే పోలీసులు ఆశ్రయించి అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళి తను చికిత్స పొందుతున్నారు. అయితే పోలీసులు రంగంలో దిగిన తర్వాత మొదట భార్యను అదుపులో, ఎందుకంటే ఇటీవల కాలంలో వారిద్దరి మధ్య భార్య ప్రవర్తనపై భర్తకు అనుమానం ఉంది. సో ఈ నేపథ్యంలో మొదటగా భార్యపైన ఫిర్యాదు చేశాడు. మొదట భార్యతో పాటు కూడా ఈ సుపారి గ్యాంగ్ పై తనపై ఎవరైతే హత్యకు ప్లాన్ చేశారో అందరూ గుర్తించారు. మొదట ఎవరైతే భార్య అదుపులో తీసుకున్న అనంతరం కూడా ప్రియుడు నాగసుధీర్ అదుపులో తీసుకున్నారు. మొత్తం పోలీసుల విచారణలో దాదాపు పొదురు హిందూపురం చెందినటువంటి ఒక 10 మంది గ్యాంగ్, సుపారి గ్యాంగ్, వాళ్ళందరూ కూడా అదుపులో తీసుకుంటూ తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు మాత్రం మనకున్న సమాచారం మేరకు ప్రేయసి ఎవరైతే ఉన్నారో శిల్పాతో పాటు కూడా నాగసుధీర్ అదుపులో ఉన్నారో. వీరందరూ కూడా కాసేపట్లో కూడా పోలీసులు మీడియా పెట్టే అవకాశం ఉంది. అఖిల, శివ, అయితే ప్రస్తుతానికి కేవలం వివాహితర సంబంధమే ఇప్పుడు ఈ ఘటనకు దారితీసినట్టు తెలుస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి వీరు ఇరువురు కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఇంతకు ముందు ఎప్పుడైనా ఘర్షణలు పడిన సమావేశాలు ఉన్నాయా వీళ్ళకి? అసలు కుటుంబ సభ్యుల వెర్షన్ ఏంటి? ఈశ్వరెడ్డి అతను వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తనకి 2 పిల్లలు నుండి తెస్తుంది. అయితే ఎవరైతే ఉన్నారో శిల్పారెడ్డి ఇటీవల కాలంలో వీళ్ళిద్దరి మధ్య కొంత వివాదాలు నెలకొన్నాయి. భార్యాభర్తల మధ్య చిన్న ఘర్షణల కారణంగా కూడా ఇటీవల కాలంలో ఇద్దరు చిన్న వివాదాలు ఉన్నాయి. వాటిని ఆసరాగా తీసుకొని పొద్దురికి ప్రభుత్వ ఆసుపత్రి పెట్టినటువంటి శిల్పారెడ్డి అక్కడ తనకు పరిచయమైన నాగసుధీర్ తో పరిచయం కాస్త వివాదం సంపాదించింది. అక్కడి నుంచి కూడా ఎక్కువ నాగసుధీర్తో ఫోన్ లో సంపాదించడం, వీటిని తెలుసుకుని వాటిని హెచ్చరించారు. అయితే ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ భర్త ఈశ్వరెడ్డిని అంతమొందించాలని ఒక ప్లాన్ చేసుకున్నారు. ఆ ప్లాన్ కూడా మొదటి నుంచి కూడా ఒక స్కెచ్ గీసుకుని ఆ స్కెచ్ మొత్తం వాటి సంబంధించి తన దగ్గర బంగారాన్ని సైతం కూడా ప్రియుడికి అందించింది. ఆ ప్రియుడు బంగారాన్ని కుదవ పెట్టి అక్కడి నుంచి కూడా డబ్బులుగా మార్చి ఆ డబ్బుల్ని సుపారి గ్యాంగ్ మొదట 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు. ఆ అడ్వాన్స్ తో వాళ్ళందరూ మొత్తం హిందూపురం నుంచి కూడా ఆ గ్యాంగ్ పొదురు చేరుకొని అక్కడి నుంచి లాడ్జీలో మకాం వేసి అక్కడి నుంచి దాదాపు 2-3 రకాలుగా వాటి స్కెచ్ గీశారు. ఆ స్కెచ్ లో మొదటిది తనను పొలం దగ్గర చంపాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే అది విఫలం కావడంతో మరోసారి బైక్ పై పొద్దుటూరు నుంచి లింగాపురం గ్రామానికి బైక్ పై వెళ్తున్న సమయంలో అక్కడి నుంచి కారుతో ఢీకొట్టి అక్కడి నుంచి తన కత్తులతో పొడి చంపాలని స్కెచ్ గీసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్టు తెలుస్తోంది. అయితే కారుతో గుద్దిన వెంటనే అక్కడి నుంచి కూడా ఈశ్వరెడ్డి తప్పించుకోవడంతో తన ప్రాణం నుంచి బయటపడ్డారు. లేదంటే మాత్రం ఖచ్చితంగా కత్తులతో దారుణంగా హత్య చేసేవాళ్ళు. సో ఈ వ్యవహారం మొత్తం వెంటనే అక్కడి నుంచి తప్పించుకోవడం వల్ల తన ప్రాణం బయట తెలుస్తోంది. వెంటనే పోలీసులు కూడా మొదట భార్య పైన అనుమానించడం, అక్కడి నుంచి భార్య కాల్ డేటాను సేకరించారు. తర్వాత సుధీర్ కాల్ డేటాను సేకరించారు. వాటి నుంచి కూడా మొత్తం ఈ సుపారి గ్యాంగ్ వ్యవహారం మొత్తం కూడా వెలుగులోకి వచ్చేట్టు తెలుస్తోంది. అఖిల, రైట్ శివ, థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, ఏదైతే వివాహితర సంబంధం కోసం ఒక మహిళ కట్టుకున్న భర్తను ఏకంగా చంపించేందుకు కూడా తన ఇంట్లో ఉన్న బంగారాన్ని సైతం అమ్మేసి 10 లక్షలు సుపారీ గ్యాంగ్ అయితే కుదుర్చుకుంది. సో ఈ ఘటనతో కూడా అటు ప్రొద్దుటూరు లింగాలపురం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవాలి. సో ఎందుకంటే ఏకంగా కట్టుకున్న భర్తని హత్య చేసేందుకే ఒక మహిళ ఇంత దారుణానికి ఒడగట్టిందంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. సో ప్రస్తుత కాలంలో కూడా ఈ వివాహితర సంబంధాలకు సంబంధించి ఇలాంటి అక్రమాలు ఎక్కువైపోవడం మనం చూస్తున్నాము. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రొద్దుటూరులో జరిగిన ఈ ఘటన అయితే కలకలం రేగిందని చెప్పుకోవాలి. సో ఇదేమైనా కూడా అటు ప్రియుడితో కలిసి భర్తను హతమార్చేందుకు కూడా భార్య శిల్పారెడ్డి అయితే 10 లక్షల రూపాయల సుపారీ గ్యాంగ్కి ఇచ్చింది. సో దీంతోనే వారు దుండగలు మొత్తం కూడా ఈశ్వరెడ్డిని చంపేందుకైతే ముందుగా అటు కారుతో ఢీకొట్టారు. అనంతరం కూడా కత్తులతో నరికి చంపాలని ప్లాన్ వేశారు. బట్ త్రుటిలో కూడా ఈశ్వరెడ్డి అయితే పెను ప్రమాదం నుంచి బయటపడ్డారని చెప్పుకోవాలి. ప్రస్తుతం అయితే ఆయన చిన్న గాయాలతో బయటపడగా కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనకు సంబంధించి పోలీసులు అయితే కేసు నమోదు చేసి ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.